హలో హలో, గుడ్ మార్నింగ్. సారీ, రాత్రి నీతో చెప్పకుండా వెళ్ళిపోయాను. సడన్ గా బాస్ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పకుండా వెళ్ళిపోయాను. అంటే మీ బాస్ మరీ కర్కొట్టడం అనమాట. ఫ్యామిలీతో ఉన్న అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి రమ్మంటాడు ఏంటండి? ఓకే ఓకే, అలాగే పెట్టేసాయా. బాయ్ బాయ్ బాయ్. ఎవరితో అండి మాట్లాడుతున్నారు? మా బాస్ తో. సారీ, మా బాస్ మేనేజర్ తో. ఎవరు? అదే ఐఎమ్ సారీ, బాస్ నేనే కదా, మా మేనేజర్ తో. చూడు, ఈ మధ్య బిజినెస్ పనులు మరీ బిజీ అయిపోయి బుర్ర పనిచేయట్లేదు. కాఫీ తాగండి. తాగుతాను, బుర్ర వేడికిపోయి మధ్య పని చేయట్లేదు. సారీ, కాఫీ కదా. ఏమిటి లక్ష్మి, ఈ శుభవార్త చెప్దామంటే మీ ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదే? వచ్చేస్తూ ఉంటాడు, వచ్చేస్తాడు. ఏ క్షణంలోనే వచ్చేస్తాడు. ఇప్పుడు ఏముండే, భగవంతుడి దయ వల్ల ఇంతకాలానికి మన అమ్మాయి కడుపుతో ఉంది. వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు చేయించండి, కనకదుర్గమ్మ గుళ్ళు అర్చనలు చేయించండి, శివాలయంలో అభిషేకాలు చేయించండి. అర్చనలు చేయిస్తాను, ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తాను. అవన్నీ నేను చూసుకుంటాను వదిన గారు. ఓ అత్తగారు, మామగారు ఎప్పుడు వచ్చారండి మీరు? అయ్యో అయ్యో నెమ్మదమ్మా. లక్ష్మి, ఏమిటో కంగారు? ఏమిటి బంగారు, ఇవాళ మీ అమ్మాయి ప్రత్యేకంగా కొత్త పెళ్లి కూతురులా పారిపోతుందండి. ఏమిటో చెప్పుకో చూద్దాం. ఏమిటో తెలియట్లేదు, ఏమైనా విశేషం ఉందా? పెద్ద ఫ్యాక్టరీ ప్రొపరేటర్వి, ఆ మాత్రం చెప్పుకోని ఏమిటయ్యా, నేను తాతను కాబోతున్నాను. కంగ్రాచులేషన్స్. ఏమిటత్తయ్య గారు, ఏమైనా అవుతున్నారు? మీ మామగారు తాత కాబోతున్నారంటే నువ్వు తండ్రి కాబోతున్నావు అన్నమాట. నిజమా? నిజమా? 100కి 100 పాలు నిజం. నేను తాతని కావాలనుకుంటున్న బంగారు కళ ఇన్నాళ్ళకి నిజం కాబోతుంది అల్లుడు. నువ్వు అమ్మవు కాబోతున్నావు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన పూజలు వ్రతాల ఫలితం అంతా పసిపెట్ట రూపంలో నీ ఊళ్ళోకి రాబోతుంది. ఈ తన్మయత్వం, ఈ పారవశ్యం నీకేమనిపిస్తుంది? నాకు పుట్టబోయే బిడ్డ అమ్మా అనే పిలుపుని నా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలని ఉందండి. మీ ప్రేమ ఫలాన్ని తొలిసారిగా మీ చేతులకు అందిస్తున్నప్పుడు మీ మొహంలో వెలిగి వేయి పున్నమి కాంతులు చూడాలని ఉందండి. గుడ్ మార్నింగ్ శేఖర్ గారు. హలో, గుడ్ మార్నింగ్ టు యూ డాక్టర్. ఏంటి విశేషం? రోజు ఈ పాటికి హాస్పిటల్లో ఉండారు. మా రాధ ఏమైనా ఫోన్ చేసిందా? సర్లేండి, మీరు ఇంట్లో ఉంటే ఫోన్ చేసే టైం కూడా వేస్ట్ చేస్తుందా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సడన్ గా నా కార్ రిపేర్ వచ్చింది, నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారేమోనని. ఓయ్, దాన్నే ఉందండి, రండి. థ్యాంక్స్, వస్తాను. బాయ్ బాయ్. డాక్టర్ గారు ఉన్నారా? నా పేరు లక్ష్మి. మిమ్మల్ని గురించి డాక్టర్ రాజారావు గారు ఫోన్ చేశారు. కూర్చోండి. అరుగు, డాక్టర్ గారు కూడా వచ్చేసారు. థ్యాంక్ యూ శేఖర్ గారు. వెల్కమ్ మేడం. అయినా మళ్ళీ మనకి ఫార్మాలిటీస్ ఎందుకు చెప్పండి. వస్తానండి, బాయ్. తెలుసా? ఆయన మావారే. మీవారా? ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని కార్లో డ్రాప్ చేసి వెళ్ళారే, ఆయనే మావారు. మీరేదో పొరపాటుగా చూసుంటారు. అదేమిటండి, భర్తని గుర్తించడంలో పొరపాటు పడేవాళ్ళు ఎక్కడైనా ఉంటారా? అంటే లక్ష్మీశేఖర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ గారు మావారే. ఆ లక్ష్మీశేఖర్ పేరులో ఉన్న లక్ష్మిని నేనేనండి. బహుశా మీకు తెలియదేమో. ఆయన గురించి నాకు తెలియకపోవటం ఏంటండి? ఆయన భార్య పేరు రాధ.
ఆమె నా క్లోజ్ ఫ్రెండ్. మా ఇంటి పక్కనే వారి ఇల్లు. అందుకే ఆయన కార్లో వచ్చాను. వారానికి 3 రోజులు క్యాంప్ కూడా వెళ్తుంటారు. కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? రాకూడని చోటుకే రావాలని నా నొసట ఎప్పుడూ రాశాడా భగవంతుడు. అందుకే ఇప్పుడు రావాల్సి వచ్చింది. అదేమిటండి, ఈ ఇల్లు మీకు అంత రాకూడని చోట? రాకూడని చోటే కాదు, సిగ్గు చెట్టు కూడా. ఒక ఆడది మరో ఆడదాని ఇంటికెళ్ళి తన భర్తని తీసుకురావాల్సి వస్తే అంతకంటే దుస్థితి ఏముంది, దౌర్భాగ్యం ఏముంటుంది? ఆయన ఇక్కడ అనుకుంటారు. నువ్వు ఎవరితో అయితే కులుకుతున్నావో ఆయనే. అంటే నా శేఖర్? నీ శేఖర్ కాదు, నా శేఖర్. ఏమిటి, నా శేఖర్ మీ భర్త? నా శేఖర్ నన్ను మనసారా ప్రేమించిన వారు, నన్ను ప్రాణంగా చూసుకునేవారు. మీరు ఎవరిని ఎవరు అనుకుంటున్నారో? నేను నీలాగా ఎవరిని ఎవరో అనుకుని కళ్ళు మూసుకొని కాపురం చేసే నీతి మాలిందాన్ని కాను. ఆయనకు మరో భార్య ఉందా? నోర్మోయ్, ఆయనకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నేనొక్కదాన్నే భార్యను. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకున్నట్టు నీ చీకటి బతుకు ఎవరికీ తెలియదనుకోకు. అందాన్ని ఎరచూపి నా భర్తని ఆకట్టుకొని కొన్నాళ్లు రహస్యంగా కాపురం చేసినంత మాత్రాన ఆయన నీ భర్త అవుతారనుకున్నావా? లక్ష్మీదేవి గారు, ప్లీజ్, ఇంకొక మాట అన్నారంటే నేను సహించను. మీరేవో కుయుక్తులు పన్ని నా భర్తను లేవదీసుకుపోతున్నారని నేనంటే అన్నంత మాత్రాన చెల్లుబాటు అవుతుందనుకున్నావా? అనగల అధికారం ఉండాలి. ఆయన నీ భర్తని చెప్పుకోవడానికి నువ్వు కొంగు ముడి వేసుకొని ఆయనతో 7 అడుగులు నడిచావా? 7 అడుగులు నడిస్తేనే అధికారం వస్తుందా? అలా అయితే 7 అడుగులే కాదు, ఆయన నేను చేయి కలుపుకొని ఎన్నో వేల అడుగులు నడిచావు. చూడండి, శేఖర్ నా భర్తే కాదు, నా దైవం. ఆయన్ని మీరు మరోసారి మీ భర్త అన్నారంటే నేను క్షమించను. క్షమించడానికి నువ్వెవరు? నువ్వేం పెళ్లిపేట్ల మీద కూర్చొని అగ్ని సాక్షిగా నాటిచ్చిరామి నిన్నెన్నడూ విడిచిపెట్టినని బాస చేయించుకున్న అర్థంగివా? పరస్పర విశ్వాసం ప్రధానం కానీ బాస చేయించుకున్నదే భార్య అవుతుందనుకోవడం భ్రమ. కాదు, ఆడది సహధర్మచారిణిని సగర్భంగా చెప్పుకోవడానికి పెద్దల సమక్షంలో బాస చేయించుకోవడంతో పాటు తల వంచుకొని మెళ్ళో తాళి కట్టించుకోవాలి. ఆడదానికి భర్త కట్టే తాళి దైవం ఇచ్చే వరం కంటే విలువైనది. నువ్వైన భార్యవని నిరూపించుకోవడానికి నీ మెళ్ళో తాళి ఉందా? చూపించు. నీకెక్కడుందే తాళి? ఈ జన్మకింకా నీకు ఆయోగం కూడానా? మరో ఆడదాని మెళ్ళో తాళి కట్టే అధికారం ఆయనకు లేదు. తాళి ఉన్నదే ఇల్లాలో, అది లేనిది వినయాలు. నువ్వెవరో ఇప్పుడు అర్థమైందా? ఉంపుడు గతివి. భార్యకి ఉంపుడు గతికి గంగా జలానికి కాలుష్యానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇంకా చేదు నిజాల సూదులు గుచ్చి నా మనసును చిత్రవద చెయ్యొద్దు. ఆడదాన్ని పుట్టి కూడా మీరు చెప్పేంత వరకు మాంగళ్య విలువ తెలుసుకోలేకపోయానంటే నేనెంత మాయలో పడిపోయానో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా దేవుడైనా చేయూతనివ్వలేని సుడిగుండాలో కోరుకుపోయాను. కళ్ళబుల్లి ఏడుపులతో కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జారిపడతాననుకున్నావా? నీలాంటి ఆడది ఆరాటపడేది ఆస్తి ఐశ్వర్యాల కోసం కానీ భర్త కోసం కాదని అందరికీ తెలిసిన రహస్యం. నువ్వు ఆశపడే డబ్బు నగలే కాదు, జన్మల సుకృతానైనా ధారపోస్తాను గాని నా భర్తలో భాగాన్ని మాత్రం మరో ఆడదానికి పంచవలేను. జాగ్రత్త. రాధా, రాధా, ఎవరు మీరు? ఏమిటిలా మాట్లాడుతున్నావు? నీకు నాకు ఏం సంబంధం ఉందని ఇక్కడికి వచ్చారు? ఏమిటి రాధా, ఏం జరిగింది?
వద్దు, నన్ను తాకొద్దు. నీ గాలి తగిలితేనే నా ఒళ్ళు పక్కుమంటుంది. నీకేమైనా మతిపోయిందా? మతిపోయినా బతికిపోయేదాన్ని. అది ఉండబట్టి సాగు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నాను. రాధా, నీ మనసులోని బాధ ఏంటి చెప్పు. నేను నా గుండెలో దాచుకుంటాను. ప్లీజ్. బాధ కాదు, బడబాటు నిరగులుతోంది. అమృతమని భ్రాంతి కలిగించి తాగించిన విషయం అంతా ఒక్కసారి జ్వాలగా మారి నన్ను అడుగడుగునా దహించి వేస్తోంది. అయినా మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. అడుగురా. నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? ఆకాశంలోకి ఎత్తి అగాధాలోకి ఎందుకు తోసేశారు? మనస వాచ కర్మణ మిమ్మల్ని నమ్మినందుకు ఎందుకు ఇలా నా గొంతు కోశారు? నేను నిన్ను మోసం చేశానా? నీ గొంతు కోశానా? కసాయి వాడి కంటే నిర్దాక్షిణ్యంగా మునివేశారు. నిజానికి నీకు మరో భార్య ఉందని ఏనాడైనా చెప్పారా? ఆ రహస్యాన్ని మీరెందుకు దాచిపెట్టారు? నా గుండెల్లో ఆరిపోని దావాన్ని ఎందుకు రగిల్చారు? మీరానాడు నా పాపిట్లో సింధూరం దిద్ది నువ్వే నా భార్యవన్నారు. నా కళ్లకు ప్రేమ గంతలు కట్టి సమాజాన్ని లోకాన్ని చూడకుండా చేశారు. ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేస్తూ మీ భార్యననే గర్వించాను. కానీ ఈనాడు మీ భార్య లక్ష్మి వచ్చి మీ మెళ్ళ మంగళసూత్ర వేది అని అడిగే వరకు ఆ తాళి విలువేమిటో తెలుసుకోలేకపోయాను. నా వివేకాన్ని ఆసరాగా తీసుకొని మీ విలాసాలు తీర్చుకుంటూ నన్ను ఉంపుడు గట్టిగా భావిస్తున్నారని తెలుసుకోలేకపోయాను. అమ్మను కాబోతున్నానన్న ఆనందంలో మిమ్మల్ని ముంచేయాలనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది, మీ సంతానానికి తల్లిని చేయగలిగారే కానీ నన్ను మీ భార్యగా చేసుకోలేకపోయారు. నాకు ఈ నరక యాత్ర నుంచి విముక్తి కలిగించడానికి మీ చేత్తోనే గుక్కడి విషయాన్ని ఇవ్వండి. నన్ను ఇన్నాళ్ళు మభ్య పెట్టినందుకు ఈ మహాపకారం చెయ్యండి. మీరు ఇంకేం చెప్పొద్దు. నైవంచనతో నన్ను మీరు ఇంకా నమ్మించాలని ప్రయత్నించొద్దు. వెళ్ళండి. మీరు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. వచ్చారంటే నా శవాన్ని కళ్ళ చూస్తాను. వెళ్ళండి, వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. అలాగే నేను ఇక్కడ రాను. ఈ ప్రక్కన ఇక్కడ రానే రాను. అమ్మో ఎంత పని చేశాడు, ఎంత పని చేశాడు. నా బిడ్డ కోసం మీరు చేశాడు. కట్టుకున్న పెళ్ళాం గౌరవాన్ని కాలరాసి మరో ఆడదాని కొంగుబడి తిరుగుతూ మళ్ళీ ఏ మొహం పట్టుకొచ్చాడు ఇక్కడికి. నా కూతురు నీకేం అన్యాయం చేసిందని అడుగుడుతో దాన్ని ఒత్తుకొచ్చావు. నా బిడ్డ నీకేం అపకారం చేసిందని నలుగురిలో దాన్ని తలసుపకారం చేశావు. అల్లుడు అయ్యా కన్న కొడుకులా చూసుకున్న నన్ను గుండెల మీద తన్ని అవమానిస్తాం అనుకోలేదు. సభ్యత సంస్కారాలు తుంగలొస్తుంది. అట్టడుగు దిగజారిపోయావంటే నమ్మలే. భర్త అనే పదానికి నువ్వు ఒక పర్యాయ పదం అనుకున్నావే కానీ పరాయాడు దాని కోసం కట్టుకున్న పెళ్ళానే మోసం చేస్తావనుకోలేదు. నమ్మింది కనుకనే మోసం చేయగలిగాడు. చలేరులా చల్లగా సాగిపోతున్న నా కూతురు కాపురంలో బండరాయిలా అడ్డుపడిన ఆ మహమ్మారి ఎవరో చెప్తే పిల్లనిచ్చిన వాళ్ళని అవినీతి ప్రవర్తన పిలవెల్లాడిపోతూ ఉంటే గుడ్లప్పగించి చూస్తావే. చెప్పు సమాధానం. నిన్నేనయ్యా, మేమందరూ గొంతు తీసుకుని అరుస్తుంటే నీకు చీమ కుట్టినట్టయినా లేదా? సాగించాడు నాళ్ళు సాగించాడు. ఇప్పుడేమో ఇందాక నుంచి చూస్తున్నాను, ఎవరి సూచనట్టు వాళ్ళు అవుతున్నారు. అసలు మీరెవరు, మీకు నాకు సంబంధం ఏంటి? మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేముంది? మీ మోచేతులు ఏమైనా తాగుతున్నానా? మీరందరూ నాకేమైనా పెట్టి పోషిస్తున్నారా? ఇదంతా నా కష్టార్జితం. ఈ హోదా, ఈ అంతస్తు నా స్వార్జితం. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 100 మందిని పెళ్లి చేసుకుంటాను, 100 మందిని ఉంచుకుంటాను. మీకు దిక్కులు చోటు చెప్పుకోండి. మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
ఏమండి వాళ్ళెవ్వరికీ అధికారం లేదన్నారు. నా శరీరం, మనసు, ఆత్మ అన్నీ మీకే అంకితం చేసి బ్రతుకుతున్న దాన్ని. నాతి చరామి అని అగ్ని సాక్షిగా బాసు చేసిన వారు మీరెంత అట్టడికి కూరుకుపోతున్నా రాతి బొమ్మ నా కళ్ళప్పగించి చూడడమే తప్ప మిమ్మల్ని అడిగే అధికారం నాకు లేదా? చెప్పండి. మీరు లేదంటే నేను ఇంకేమీ అడగనండి. నేను అడగనండి. ఏమండి, నా సేవలో కానీ ప్రేమలో కానీ మీకెన్నడైనా లోపం రానిచ్చానా? నేనేం చేశానని నాకింత అన్యాయం చేశారంటే చెప్పండి, చెప్పండి. లక్ష్మి, నువ్వు నా ప్రాణానికి ప్రాణాన్ని, నా జీవితానికి అర్థానివి, నా అర్థానివి. ఎన్నాళ్ళు నా గుండెల్లో దాచుకునే సార్ని ఈ రోజు నీతో చెప్తున్నాను. రాధ నా జీవితంలో నీకంటే ముందే ప్రవేశించింది.